ఈరోజు మన ఊరి వంట. మన ఊరి వంటలో ఆకుకూర పప్పు ఎక్కువ చేస్తూ ఉంటారు, ఫ్రై చేస్తూ ఉంటారు. చాలామంది ఇళ్ళల్లో పిల్లలు ఆకుకూరను తినేదానికి ఇష్టపడరు. ఈ విధంగా చేస్తే ఆకుకూర అందరూ ఇష్టంగా తింటారు, పిల్లలు పెద్దలు అందరూ. ఈ ఆకుకూర శనగపప్పు, పెసరపప్పు, శనగపప్పు అంటే శనగలు, పచ్చి శనగలు, ఇవి రాత్రిపూట నానబెట్టుకోండి. ఉదయాన్నే ఆకుకూర, పచ్చి శనగలు, పచ్చి పెసలు కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచండి. కొంచెం ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఆకుకూర కడిగిన వాటర్ సరిపోతుంది. కానీ కొంచెం వాటర్, ఉప్పు, పసుపు వేసి వీటిని కుక్కర్లో ఉడకపెట్టండి. తరువాత ఆకుకూర ఫ్రైకి కావలసిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, నీరుల్లి. బాణలిలో ఆయిల్ వేసి ఆయిల్ కాగినాక పోపు దినుసులు వేసి దాంట్లో ఎండుమిర్చి కూడా వేసి వేగనివ్వాలి. చిటపట అన్న తరువాత తిరగమాత గింజలు కొంచెం వేగినాక వెల్లుల్లి, నీరుల్లి 2 వేగినాక పచ్చిమిర్చి కూడా వేసి చక్కగా వేయించాలి. మనం కొంచెం బ్రౌన్ కలర్లో ఆనియన్స్, ఎర్రగడ్డలు బ్రౌన్ కలర్లో వచ్చిందాకా వేయించి తర్వాత మనం పెట్టుకున్న ఆకుకూర, పచ్చెనగలు, పెసరపప్పు, పెసలు, ఈ మిశ్రమాన్ని తాళింపులో వేసి ఫ్రై చేసేసి కొత్తిమీర వేసుకొని దించుకోవటమే. చిన్నపిల్లలకు పెట్టేవాళ్ళు పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి ఆ ఘాటు సరిపోతుంది. పెద్దవాళ్ళైతే కొంచెం కారం యాడ్ చేసుకోండి. కొంచెం ఉప్పు కూడా ఈ ఆకుకూర ఫ్రైకి ఎంత పెద్ద అవసరం లేదు, కొంచెం ఉప్పే ఉపయోగించండి. అన్ని విధాల ఆరోగ్యకరమైన ఆహారం. ఆకుకూరలు ఇష్టపడని వారు ఈ విధముగా చేసుకొని తింటే అందరూ ఆకుకూరల్ని ఇష్టంగా తింటారు. తోటకూర, చుక్కకూర, కొన్ని కూరల్లో ఇవి వేసుకొని తినవచ్చు. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.